హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అయిపోయిందా పండగ? బాగా పండగ జరిపేసుకున్నారా? వెళ్ళారా మీ మీ ఇన్లాస్ ఇంటికి కానీ మీ పేరెంట్స్ ఇంటికి కానీ వెళ్ళారా? దాని తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చేసారా? ఏం జరుగుతుంది అనేది షేర్ చేయండి. ఇక్కడ వచ్చేస్తే నేను మన అగారు స్టాండ్ మిక్సర్లో చపాతీ డో ఉంటుంది కదా, అది ప్రిపేర్ చేసేస్తున్నాను. అండ్ ఈరోజు వ్లాగ్లో మనం కొంచెం కబుర్లు చెప్పుకుంటూ వైబు నాన్న బర్త్డే ఎలా చేసాము అనేది చూపిస్తాను. సో ఎంత ఫాస్ట్గా రోజులు అయిపోతున్నాయి అంటే అంత ఫాస్ట్గా అయిపోతున్నాయి అన్నమాట. అప్పుడే 2 years కంప్లీట్ అయిపోయింది. చూస్తూ ఉండగానే ఎవ్రీడే అనిపిస్తుంది అబ్బా ఈరోజు ఇంకా అవ్వలేదా అన్నట్టు. కానీ ఇయర్స్ మాత్రం ఎంత ఫాస్ట్గా అయిపోతాయి. సో మీ అందరూ కూడా మన బుజ్జినానికి హ్యాపీ బర్త్డే చెప్పండి. వీడి బర్త్డే అయ్యి ఆల్మోస్ట్ ఒక 12 days 13 days అయిపోతుంది. కాకపోతే వీడియోస్ పోస్ట్ చేయడం అవ్వలేదు కదా, సో ఒక్కొక్కటి పోస్ట్ చేస్తాను. నేను వెళ్ళాను, వైజాగ్ వెళ్ళొచ్చాను, అన్ని బోల్డన్ అయ్యాయి. అవన్నీ కూడా నెక్స్ట్ బ్లాగ్స్లో షేర్ చేస్తానన్నమాట. అండ్ ఆ రోజు బర్త్డే అండ్ బర్త్డే తర్వాత రోజు నుంచి అన్వికి ఎగ్జామ్స్ అన్నమాట. అందుకని ఇంకెక్కడికి వెళ్ళలేదు. మమ్మీ డాడీ కూడా వచ్చేసారు నా దగ్గరికి. కాబట్టి నేను మమ్మీ డాడీ కలిసి ఇక్కడ ఈ మాల్ పేరు అదే పంజగుట్టలో ఉంటుంది కదా, పంజగుట్ట నెక్స్ట్ గలేరియా మాల్. సో అక్కడికి వచ్చాం. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ల్యాబ్ మేడ్ డైమండ్స్ది ఒక షాప్ ఉంటుంది, ఇందులో ఒక స్టోర్ ఉంటుంది, అక్కడికి చూద్దామని చెప్పి వచ్చాము. అండ్ చాలా రోజుల నుంచి బయటికి మాల్స్కి ఎక్కడికి మమ్మీ డాడీతో వెళ్ళలేదు కదా అని చెప్పి కూడా వచ్చాం అనమాట. సో ఇది ఇక్కడ మనం మోతీనగర్లో ఉన్నప్పుడు ఎక్కువ సార్లు ఈ మాల్కి వచ్చేవాళ్ళం. నాకు కొంచెం నాస్టాల్జియా ఫీలింగ్ వచ్చింది. అప్పుడు అసలు వైభవనానే ఉండేవాడు కాదు. వాటి పుట్టి 2 సంవత్సరాలు అయిపోయింది. అండ్ అంటే నేను ఈ మాల్కి వచ్చే 3 years అయిపోయింది అన్నమాట అనుకున్నా. లాస్ట్ టైం కూడా నేను డాడీతోటే వచ్చాను, మీకు గుర్తుంది? అప్పుడు నాకు కాళ్ళు రొప్పి అయిపోయింది, ఇరిగిపోలేదు, జస్ట్ చిన్న క్రాక్ అయింది. అప్పుడు మమ్మీ డాడీ నన్ను చూసుకోవడానికి వచ్చారు. అప్పుడు తగ్గుతున్నప్పుడు లాస్ట్ టైం వచ్చామన్నమాట. అమ్మయ్య ఎంత పెద్దది చెప్పాను. అండ్ వచ్చిన వెంటనే అది లంచ్ టైము. సో అక్కడ పైన రాజస్థానీది వాళ్ళది ఒకటి ఉంది స్టాల్, ఈ మేతి చోలే భటూరే అన్నమాట. ఇది బాగుంది. నార్మల్ చోలే భటూరాకి దీనికి ఒక 10 rupees ఎక్స్ట్రా ఉంది. ఇది కాంబో తీసుకున్నాం. బటర్ మిల్క్, గులాబ్ జామ్ అవి వచ్చాయి. బాగుంది, టేస్టీగా అనిపించింది. అండ్ వేడిగా కూడా ఉంది. నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఒక జ్యూస్ బార్ ఉంటే ఇక్కడ వాటర్ మెలన్ జ్యూస్ తీసుకున్నాను వైబు కోసం. తర్వాత ఆ పక్కనే ఎగ్ శాండ్విచ్ ఉంటే అది కూడా తీసుకున్నాం, ఎగ్ ఆమ్లెట్. ఎన్ని డేస్ అయిపోయింది కదా, నేను అన్ని గుర్తు తెచ్చుకొని మాట్లాడుతున్న ఫీలింగ్ వస్తుంది నాకు. అలా కొంచెం అక్కడ తినేసి మేము వచ్చాము. ఈ నికారా అని చెప్పి వీళ్ళది ల్యాబ్ మేడ్ డైమండ్స్ అన్నమాట. చాలా ఎఫోర్డబుల్ రేట్స్లో ఉన్నాయి. కానీ నాకు ఎందుకు బాగా ఫీలింగ్ అంటే రాలేదు. కొనుక్కుంటారేమో, ఇలా కూడా కొనకపోతే ఎందుకు అంత పెద్ద చేస్తారు. కానీ నా వరకు డైమండ్ అంటే ఒక ప్రీషియస్ స్టోన్, కాస్ట్లీది. దాన్ని చీప్గా ఇచ్చేస్తే మరి డైమండ్ అన్న ఫీలింగ్ రాదు, అదొక స్టోన్ లాగా ఫీలింగ్ వస్తుంది. మా మమ్మీ చూస్తా వెళ్తా అని తీసుకెళ్ళింది అనమాట. మా మమ్మీ కూడా పెద్దగా సాటిస్ఫై అవ్వలేదు. కానీ బోల్డెన్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీరు ఎవరైనా చూద్దాం అనుకుంటే యూ కెన్ చెక్ దట్ నికారా. ఇది నెక్స్ట్ గలేరియా మాల్లో లోవర్ గ్రౌండ్లో ఉంటుంది అనమాట. బాగుంది. ఇంకా అక్కడ నాకు బోర్ కొట్టి నేను వీడిని తీసుకొచ్చి పని లేనట్టు ఈ కార్ ఎక్కించాను. బర్త్డే కదా, అసలు ఇంకేం చేయలేదు కదా, కొంచెం హ్యాపీ అవుతాడు. అండ్ ఉంటాడా ఉండడా మనకి ఇంకా ఏం తెలియలేదు. వాడు గెంతుకుంటూ వెళ్ళిపోయి నాకు బాయ్ చెప్పి పారిపోయాడు. సో వాడు ఫస్ట్ కార్ రైడ్ అనమాట, లైక్ మాల్స్లో వీటిల్లోని. వీళ్ళు చాలా మంది, మ్యాక్సిమం 80 to 90% మంది మనకి నేను తెలిసిన వాళ్ళు, లైక్ నా సబ్స్క్రైబర్స్ పాత నుంచి ఉన్న వాళ్ళే చూస్తున్నారు. కొత్త ఆడియన్స్కి రీచ్ అవుతుందని నేను అనుకోవట్లేదు, ఎందుకంటే వ్యూ బట్టి చూసుకుంటే. సో మీ అందరికీ కూడా వైబు పొట్టలో ఉన్నప్పటి నుంచి తెలుసు. సో ఒక్కొక్కసారి బాగా అనిపిస్తుంది, ఇంతమందికి మన వైబు తెలుసావా అని. సో మీరందరూ కూడా వాడికి బ్లెస్ చేయండి. వాడు చిన్న పిల్లాడు కాబట్టి మీ అందరి దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ అడుగుతున్నాడు, సరేనా? అండ్ వెళ్ళిపోయాము. అలా ఒక 3 roundsకి 100 rupees తీసుకున్నారు. ఆ రోజు వర్కింగ్ డే, అందుకని చెప్పి పెద్ద రష్ లేదు మాల్. అండ్ ఈ లోవర్ గ్రౌండ్లో ఇటువైపు మనకి పెద్ద స్పెన్సర్ లాంటిది ఏదో ఉండేది, అదంతా తీసి ఏవేవో రెనోవేషన్స్ చేస్తున్నట్టున్నారు. ఇక్కడైతే చాలా ఖాళీగా ఉందన్నమాట. సో వాడిని కాసేపు అలా కారు ఎక్కించామా, అంతే. వాడు దిగనంటాడు. వచ్చిన తర్వాత ఎంత గోల చేశాడంటే, అన్వి ఎప్పుడు అలా గోల చేసేది కాదు. దానికి వద్దు అంటే వద్దు, అంతే.
ఏడుస్తాను, ఏడ్చి సాధించుకుంటాను అన్నట్టు కాదు. వాడు ఎంత ఏడ్చాడంటే మా మమ్మీ తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కించింది. సో నెక్స్ట్ ఇంకో 3 రౌండ్స్ అయ్యాయి. అయిపోయిన తర్వాత వాడికి అర్థమైపోయింది. ఓహ్! ఏడిస్తే మాట అవుతదన్నమాట. నేను వద్దురా బాబు అంటే మమ్మీ వినకుండా ఎక్కించింది మళ్ళీ. అంతే నెక్స్ట్ 3 రౌండ్స్ కూడా అయిపోయి మొత్తం 6 రౌండ్స్ అయిపోయి అప్పుడు కూడా ఎంత ఏడ్చాడంటే వాడిని తీసుకురావడానికి క్యాబ్ వరకు నా పని అయిపోయింది. నన్ను దబాలని కొట్టేశాడు కూడా. ఇంకా బర్త్డే రోజు కదా ఇంకేం కోపం అవుతాంలే అని నేను వాడిని బ్రతిమాలుకుంటూ బుజ్జగించుకుంటూ తీసుకొచ్చాము ఇంటికి కష్టపడి. సో మీ పిల్లలు కూడా అంతేనా? మాల్కి వెళ్తే ఎక్కడికైనా వెళ్తే ఏమైనా ఎక్కేస్తే డబ్బులు ఖర్చు అయిపోతాయి, ఏడుపు మాత్రం ఎక్స్ట్రా ఫ్రీ అన్నమాట. అండ్ మనందరికీ తెలిసిన ఈ డిసానో పెన్ని పాస్తా. సో ఇది 100% డరమ్ విత్ సెమోలినా పాస్తా అన్నమాట. మీరు ఎవరైనా పాస్తా కొనుక్కుందాం అనుకుంటే ఒకసారి చెక్ ఇట్ అవుట్. ఇందులో ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ, ఫ్లేవర్స్ కానీ, ప్రిజర్వేటివ్స్ కానీ ఏంటి ఉండవు. అరౌండ్ 13 minutes టైంలో మనకి కుక్ అయిపోద్ది. సో క్విక్ స్నాక్ లాగా ఏమైనా కావాలి, బ్రేక్ఫాస్ట్ లాగా ఆప్షన్స్ ఎత్తుక్కుంటూ ఉంటే కనుక మీరు రకరకాల పాస్తా రెసిపీస్ చేయండి ఫ్రమ్ దిస్ డిసానో పాస్తాలిషియస్ పాస్తా. సో పెన్ని పాస్తా అంటే మనకి ఈ షేప్ వస్తుంది, ఇంకా స్పైరల్ అని, ఫ్లవర్ అని అలా బోల్డ్ ఉంటాయి. సో మనకు నచ్చినవి మనం తీసుకోవచ్చు. అండ్ ఆ రోజు జొన్న రవ్వ తోటి ఇడ్లీ చేశాను. నాకు మిల్లెట్స్తో ఇడ్లీ చేస్తే ఫ్లఫీగా రావట్లేదు. అదో అప్పడం లాగా, మరీ అప్పడం అంత కాదు కానీ మనం వైట్ ఇడ్లీ వస్తుంది చూడండి ఎంత స్పాంజీగా, అలా రావట్లేదు. కొంచెం ఎంత బాగా ఫెర్మెంట్ అయినా అన్నీ అయినా ఫ్లఫీనెస్ రావట్లేదు. నా బాధ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో దానికి కలిపేసి ఫర్మెంటేషన్కి పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ వచ్చేస్తే అన్వికి చదివించాను. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ ఒక 8:39 అయిపోతుంది. అసలు ఇంకేం చేయకపోతే ఇంకా ఒక ఫీలింగ్ రాదు కదా అని చెప్పి కొంచెం బెలూన్స్తో డెకరేట్ చేసి కేక్ కట్ చేద్దాం, మా డిఫాల్ట్ సెలబ్రేషన్ అన్నమాట. నెక్స్ట్ డే నుంచి ఎగ్జామ్స్ నేనే చదివిస్తున్నాను కదా ఈసారి. సో కొంచెం భయంగా టైం ఎక్కువ వేస్ట్ చేయకూడదు అని చేస్తున్నాం అన్నమాట. ఈ బెలూన్స్ ప్యాకెట్ ఒక బర్త్డే మనకి ఇవి వస్తాయి కదా, లైక్ మొత్తం సెట్ మొత్తం అది మీషోలో తీసుకున్నాను. ఇప్పుడు మీషోలో బాగానే ఉంటాయి ఇలాంటి బెలూన్స్ అని, అవని ఇవని తీసుకోవచ్చు. ఈ మధ్యన క్వాలిటీ కొంచెం పెరిగింది, మనం కొంచెం రేటింగ్స్ అవి చూసుకొని కొనుక్కోవచ్చు. ఈరోజు వైబుక్ డ్రెస్ వేసాను కదా, అది కూడా మీషోయే. దాని తర్వాత ఈ బెలూన్స్ కూడా మీషో నుంచే తీసుకున్నాను. ముందు మరీ మీషో అంటే బాగా అందరూ వాడేసే బట్టలే ఎక్కువ కనిపించేవి, అందుకని బట్టలు కాకుండా కొంచెం రకరకాలుగా ఒకసారి చెక్ చేయవచ్చు. అమెజాన్కి దానికి రేట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేసి రివ్యూస్ అవి చూసుకొని కొనుక్కోవచ్చు. అప్పుడు కొంచెం డబ్బులు సేవ్ అవ్వచ్చు. అండ్ దీనికి కొన్ని బెలూన్స్, తర్వాత బ్యానర్ అలా ఇవేవో వచ్చాయి, అవన్నీ కూడా జస్ట్ పెట్టేశాము. వాడు సూపర్ హ్యాపీ కూడా అయ్యాడు. ఇది బెలూన్ పంప్ చాలా కన్వీనియంట్గా ఉంటుందండి. నేను ఎప్పుడు 2 years అయిపోయినట్టుంది తీసుకుని, ఏదో ఎప్పుడో అన్వి బర్త్డే అప్పుడు తీసుకున్నట్టున్నాం. బాగుంటుంది. ఇంట్లో ఉంటే నేను మా ఇంటి దగ్గర ఎవరికైనా కావాలంటే కూడా ఇస్తుంటాను అన్నమాట. మా అపార్ట్మెంట్లో ఏదైనా అయినా, లేకపోతే ఈ మొత్తం కాలనీలో ఏదైనా అయినా ఇది ఇస్తే కొంచెం ఫాస్ట్గా క్విక్గా అయిపోద్ది. అండ్ మన వైపు పడుకున్నప్పుడు మొదలు పెట్టాం, వాడు లేచాడు. సో మీ అందరికీ చెప్తున్నాడు ఏంటో కబుర్లు. ఇలా కెమెరా పట్టుకొని వీడియో తీస్తే చాలు కెమెరా పట్టుకొని పారిపోతున్నాడు. నాకు ముందే వీడియోస్ అవ్వట్లేదురా బాబు అంటే ఇంకా ఇదొకటి. అండ్ వాడికి పుష్ప అంటే చాలు తగ్గేదేలే, తర్వాత బ్రాండ్ అలాగేవేవో నేర్చుకున్నాడు. మేమేం నేర్పించలేదు, పాటలలో చూసి నేర్చుకున్నాడు. అవే మీ అందరికీ చెప్పేస్తున్నాడు. అండ్ నా పేరు చెప్తున్నాడు అనమాట. అక్కడ నా పేరు ఏంటంటే హరీష అని చెప్తున్నాడు. ఇంటికి ఎవరైనా కొరియర్లకు వచ్చినా, లేకపోతే ఈ జొమాటో, స్విగ్గీ వీళ్ళు వస్తారు కదా, సో వాళ్ళు ఎవరైనా ఇలా డోర్ కొట్టిన వెంటనే తలుపు తీసిన వెంటనే హర్ష 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 అని చెప్పేస్తున్నాడు. నన్ను అందరూ చిన్న అనే పిలుస్తారు, ఎవరు హరీష అని పిల్లరు ఇంట్లోని. ఫ్రెండ్స్ అందరూ కూడా వేరే పేర్లతో పిలుస్తారు, కానీ హరీష అని ఎవరు చాలా తక్కువ మంది పిలుస్తారు. వీడు పిలుస్తున్నాడు. అండ్ ఇక్కడ తగ్గేదేలే చేసి చూపిస్తాడు చూడండి మీకు. అలా వాడు లేచిన వెంటనే కొంచెం ఆడేసుకొని దాని తర్వాత ఆ బెలూన్స్కి అదేదో నెట్ లాంటిది వచ్చింది. ఇంకా అది కూడా వచ్చింది కదా, అది కూడా పెట్టాలంటే సరే అని చెప్పి ఇంకా అది కూడా పెట్టేశాం. ఇంకా డాట్స్, తర్వాత బెలూన్స్ ఇలాగొక ఏమంటారు, ఒక బ్యాండ్ లాంటిది వస్తుంది, దానికి కన్నాలు ఉంటాయి. మనం నాట్ అందులో దూర్ చేస్తే మనకి దండలాగా అయిపోద్ది అన్నమాట.
ఎల్లో కలర్ ఉంది కదా, అది ఈయన మొన్న ఎప్పుడో తీసుకొస్తే సరే అని చెప్పి ఆ పక్కన దోపేసాము. అండ్ ఇలా బెలూన్స్ కొంచెం పెట్టేసాము అంతే. తర్వాత ఈయన ఆఫీస్కి కూడా వెళ్ళిపోయారు. సో వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేసి అరౌండ్ 9:30 ఆ టైంకి మేము కేక్ కట్ చేసేసి సెలబ్రేట్ చేసేసుకున్నాం అన్నమాట. ఈ బ్యానర్ వచ్చేస్తే అన్వి పెట్టేస్తుంది అంతే. ఇంకా కేక్ కేఎస్ బేకర్స్ ఇక్కడ నుంచో తెప్పించాను, ఇంకా లాస్ట్ మినిట్లో కదా అందుకని చెప్పి ఎక్కడ ఫాస్ట్ డెలివరీ ఉంటే అక్కడ అన్నట్టు ఇంకా ఆర్డర్ చేస్తామన్నమాట. వాడు అసలు హ్యాపీ అయ్యాడు అనుకోండి. రాత్రికి ఐ లవ్ డాడీ డ్రెస్ కొన్నాను. సో అలా జరిగిందన్నమాట. నాది డెలివరీ వ్లాగ్ చూడకపోతే కనుక డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, ఒకసారి చూడండి. అదే మన ఛానల్లో అన్నిటికన్నా ఎక్కువ వ్యూ వచ్చింది, ఆల్మోస్ట్ 258K మంది చూశారు. బాగా అనిపించింది. సో మోస్ట్ వ్యూడ్ వీడియో వచ్చేస్తే అదే. వీడు కడుపులో ఉన్నప్పుడు మాత్రం ఎంత ఆయాసం వచ్చేదో అసలు బీభత్సంగా. మీకు అప్పుడు వ్లాగ్స్ గుర్తుంటే కనుక 5-10 నిమిషాల వీడియోకి వాయిస్ ఓవర్ చెప్పడానికి నా ప్రాణం పోయేది. ఎంత ఆయాసం వచ్చేదంటే నాకు ఏమైనా అయిపోయిందేమో అని భయం కూడా వచ్చింది. కానీ 2 ప్రెగ్నెన్సీస్ చాలా చాలా డిఫరెంట్ అండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ అదేంటి సిమ్టమ్స్ అవ్వచ్చు, మూడ్ స్వింగ్స్ అవ్వచ్చు, అన్నీ కూడా ఇంత ఫుల్ డిఫరెన్స్ ఉంది. వీడి దాంట్లో మెయిన్గా వామిటింగ్స్ ఇంకా ఆయాసం ఇంకా త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ, ఆ రెండు మాత్రం వదలలేదు అసలు. అండ్ ఈయన కూడా వచ్చారు. ఇంకా కేక్ కట్ చేసేస్తే మన చిన్ని నాన్న బర్త్డే అయిపోయింది. ఇంకా ఇప్పుడు మెయిన్ పనులు ఉన్నాయి. వాడిది తిరుపతిది అవ్వలేదు, ఇంకా గుండు చేయించాలి. సింహాచలంది అయిపోయింది, మాది ఫస్ట్ సింహాచలం అనమాట, అక్కడ చేయించేసాము. తర్వాత ఇంకా తిరుపతిలో చేయించాలి, బాసర తీసుకెళ్ళి అక్షరాభ్యాసం చేయించాలి. సో అక్షరాభ్యాసం చేయించేస్తే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక 1/2 అవర్ 1 అవర్ ప్లే గ్రూప్లో లాగా వేయొచ్చు కదా. సో అంటే ఇప్పుడు వేసేస్తానని కాదు, కానీ చేసేస్తే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు కదా అన్నట్టు అనుకుంటున్నా. సో చూడాలి. మీరు ఎవరైనా బాసర దగ్గరలో ఉన్నా లేకపోతే ఈ మధ్యన బాసర వెళ్ళుంటే కనుక ఎలా ఉంటుంది, ఏమైనా టిప్స్ ఇవ్వండి సరేనా. అంటే 1 డేనే వెళ్ళొచ్చేస్తే బెటరా, ఒక 1 డే అక్కడ ఉంటే బాగుంటుందా, ఉంటే అక్కడ ఏమున్నాయి చూడటానికి అనేది చెప్పండి. అండ్ వాడే కట్ చేసేసి వాడే తినేస్తాడు. ఐ లవ్ మై సెల్ఫ్ అన్నట్టు మేము ఎవ్వరం తినిపిస్తే వద్దంట, వాడికి పట్టుకొని వాడే తినేస్తున్నాడు. నాకు అనిపించింది ఓ ఐ లవ్ మై సెల్ఫ్ లాగా అన్నమాట అని. చూడండి ఇక్కడ మేమందరం తినరా చిన్న ముక్క అంటే నో అనుకొని వాడే తినేస్తున్నాడు. సో అలానే ఉండాలి కదా. సో అదన్నమాట మా ఈ చిన్న బర్త్డే సెలబ్రేషన్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మీ అందరూ కూడా వైబుకి బ్లెస్ చేయండి. అండ్ హోప్ వాడి వీడియోస్ చిన్న క్లిప్స్ యాడ్ చేస్తున్నవి మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. సో తప్పకుండా బ్లెస్ చేయండి సరేనా. నేను కలుస్తాను మిమ్మల్ని ఇంకో మంచి వీడియోతో. అంతే, జస్ట్ అలా తినేసాము, కేక్ కట్ చేస్తాం, ఆమ్ చేస్తాం, అన్ని దాచేసాం, తర్వాత కాసేపు ఆడేసుకొని పడుకోపోయాం. నెక్స్ట్ డే నుంచి ఎగ్జామ్స్ కాబట్టి ఎగ్జామ్స్ హడావిడి ఇంకా మొదలైపోయింది అన్నమాట. సో బై సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. సో నెక్స్ట్ ఇంకో బ్లాగ్తో కలుద్దాం. బోల్డ్ అన్ని అయిపోయి మధ్యలోనే మెల్లిమెల్లిగా మనం అన్నీ చూద్దాం సరేనా. బై సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా.